నమస్తే. వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో, ఈరోజు తెలంగాణ గురించి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, తెలంగాణకి సంబంధించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అండ్ టీడీపీ ప్రెసిడెంట్. ఆయన తెలంగాణ గురించి చేసిన కామెంట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడాడో తెలంగాణ గురించి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర అని గాని ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి. తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసారు తెలంగాణలో. సో విన్నారు కదా ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు. ఈయన ఒక ప్రముఖ తెలంగాణ రాజకీయ నాయకుడు అండ్ తెలంగాణకి సంబంధించిన టీడీపీ పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడు అండ్ తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ అంట. సో తెలంగాణ గురించి ఆంధ్రాలో జరుగుతున్న మహానాడులో తెలంగాణ ఇజ్జత్ తీసుకుంటా మాట్లాడి, తెలంగాణ మనిషి అయి ఉండి నువ్వు అక్కడ ఆంధ్ర వాళ్ళ దగ్గర తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి ఎంత వరకు కరెక్ట్ అంటావు? మిస్టర్ బక్కా నరసింహ, నీ అధ్యక్షుని దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి, నీ ఉపాధ్యక్షుని దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అండ్ రేపు పొద్దున నీ పార్టీ నిలబడాలి. ఆ పార్టీలో నువ్వే అన్ని రూల్ చేయాలి. తెలంగాణలో వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలంటే అక్కడ పోయి ఆంధ్రాలో పోయి తెలంగాణ వాళ్ళ గురించి గలీజ్ గా మాట్లాడాలి. డిక్షనరీలో లేదా తెలంగాణ? ఆంధ్రాకి డిక్షనరీ అనేది ఉందా? ఆంధ్ర పదం ఏదైనా డిక్షనరీలో ఉండేనా? లేనిదానే తీసుకొచ్చి పెట్టినారు కదా అప్పట్లో. మరి దీన్ని కూడా మేము డిక్షనరీలో పెట్టేలాగా చేసుకున్నాం కదా. ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్ల ఏర్పడిందే ఈ తెలంగాణ. ఈ తెలంగాణ ఏర్పడకపోతే నీకు ఆ పోస్ట్ ఎక్కడిది? తెలంగాణ పోలిట్ బ్యూరో సభ్యుడు అనే పోస్ట్ నీకు ఎక్కడిది? తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ అనే పోస్ట్ నీకు ఎక్కడిది? నీకు ఆ గుర్తింపు ఎక్కడిది? అంటే తెలంగాణలో మీ పార్టీ మళ్ళీ విజృంభించాలి, మళ్ళీ మీ పార్టీ క్యాడర్ పెరగాలి అండ్ ఏమంటారు అండ్ యాక్టివ్ రాజకీయాలలో మీ టీడీపీ పార్టీ ఇప్పుడు నిలబడాలి తెలంగాణలో అండ్ దేశ రాజకీయాల్లో కూడా మేము నిలబడాలి, బీజేపీ తోటి ఉన్నాం కాబట్టి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం ఏమని చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఎంతో మంది అమరుల త్యాగం వల్ల ఏర్పడిందే తెలంగాణ. మీరు కొట్లాడినారా తెలంగాణ గురించి? అవగాహన ఉంది కదా మీకు? తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, తొలి దశ మలి దశ అనేది. అంతమంది ప్రాణ త్యాగాలకు కూడా విలువ లేకుండా మీరు ఏం మాట్లాడినారు? కొంతమంది స్వార్థపూరిత రాజకీయాల విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఉద్యమకారులు ఎంతో మంది కొట్లాడితే వచ్చింది. కొన్ని వేల లక్షల మంది కొట్లాడినారు. మరి వాళ్ళందరూ రాజకీయాలలో లేరు కదా. వాళ్ళు తెలంగాణ కోసం, మన అస్తిత్వం కోసం, నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిన వాళ్ళు. మరి ఇప్పుడు అన్ని వేల మంది, అన్ని లక్షల మంది ఎక్కడ రాజకీయాలలో కనిపిస్తలేరే? ఎట్లా చెప్పారు మీరు? మరి వాళ్ళందరూ స్వార్థ రాజకీయాల కోసమే కొట్లాడినారు అని మీరు చెప్తున్నారా? మరి వాళ్ళందరూ కూడా రేపు పొద్దున వచ్చి ప్రశ్నిస్తారు, సమాధానం చెప్తావా? నీకు ఆ దమ్ము ఉందా? ఎట్లా మాట్లాడతావు పెద్ద మనిషి? ఎట్లా మాట్లాడతావు? అంత పెద్ద స్టేజ్ మీద అన్ని వేల మంది చూస్తుంటే తెలంగాణ తలని తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడతావా? నువ్వు తెలంగాణ అనివే కదా, తెలంగాణలో పుట్టి పెరిగినావు కదా, నీ ఆస్తులు, నీ అస్తిత్వం మొత్తం తెలంగాణనే కదా. ఆంధ్రాలో పోయి తెలంగాణ ఇజ్జత్ తీయడానికి నీకుందా కొంచెమైనా తెలివి? మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మీ పార్టీ అధికారుల ముందు లేకపోతే మీ ప్రెసిడెంట్ ముందు నీకు మంచి పేరు రావాలి, నీకో టికెట్లు రావాలి, లేక నీకు నమ్ముకున్న వాళ్ళకే టికెట్లు రావాలి. నేను ఏది చెప్తే అది నడుస్తుంది, అందుకే ఆడ మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నువ్వేమన్నా చెప్పుకోగలుగుతావేమో చెప్పుకో, కానీ అది లోపల చెప్పుకో. నువ్వేం చెప్పుకున్నా అంత మంది ముందు, అన్ని వేల మంది ముందు తెలంగాణ పరువు తీస్తావా? నువ్వు ఉందా కొంచెమైనా? నీ స్వార్థ రాజకీయం. నువ్వు అన్నావు కదా స్వార్థ రాజకీయాల కోసం అందరి నోట్లో మన్ను పోసిందని. నీ స్వార్థ రాజకీయం కోసం తెలంగాణ కోసం కొట్లాడిన అమరుల నోట్లో అండ్ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టింది నువ్వు. ఆ ఒక్క మాటతో డిక్షనరీలో లేదు అని చెప్పేసి, డిక్షనరీలో లేని దాన్ని క్రియేట్ చేపించుకున్నాం అండ్ తెలంగాణగా విడిపోయినాం. ఇప్పుడు బాగున్నాం. నీకేంది స్వామి బాధ? నీ పార్టీ అధికారంలోకి రావాలా, లేకపోతే నీకు మంచి పేరు రావాలా మీ అధ్యక్షుని దగ్గర, లేకపోతే ఇంకేమన్నా కావాలన్నా రాజకీయంగా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నెగలనివ్వట్లేదా నిన్ను? మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. పెద్ద స్టేజ్ల మీద మిస్టర్ బక్కా నరసింహులు, ఇంకొకసారి తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకోదు. గుర్తుపెట్టుకో ఇది.